78వ కీర్తన 69వ వచనం కలిసి చదువుదాం. Psalm 78, reading all together verse 69. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. 3వ వరుస, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. He built his sanctuary. యేసుక్రీస్తు ప్రభువు వారు కట్టువాడని మన జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. 78వ కీర్తనలో అక్షరానుసారంగా ఇశ్రాయేలీయుల చరిత్ర, ఆత్మీయంగా మన చరిత్ర కూడా అదే. ఆయన కరుణా సంపన్నుడు. ఆ పై వచనాల్లో ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు, శోధించుట, వీటన్నిటినీ ఒక్క స్ట్రోక్తో కనబడకుండా మాయం చేశాడు. అదేంటంటే తన పరిశుద్ధ మందిరమును కట్టుట. ఆయన కట్టడానికి ఆరంభించినప్పుడు పై బలహీనతలు అన్నింటినీ ఆయన మరిచిపోయి తుడిచివేసి అపరిశుద్ధులతో పరిశుద్ధుడు ఉండాలని, అవిధేయులతో విధేయుడు ఉండాలని, భూ సంబంధమైన వారితో పరసంబంధమైన వాడు ఉండాలని, భక్తిహీనులతో దేవుడు ఉండాలని సంకల్పించిన ఏర్పాటు అమోఘమైనది. డెబ్బై 78వ కీర్తన ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించిన అమ్మా ముందుకొచ్చేయండి, ముందుకొచ్చి కూర్చోండి, వెనక దారి బ్లాక్ చేయొద్దు, ఎవరు కింద కూర్చోలేరో వాళ్ళ కొరకు చైర్స్ చేయండి. ఈ నేరు కార్పెట్ మీద కూడా కూర్చోవచ్చు. మొదటి విషయం, గాడ్స్ కంపాషన్. దేవుడు కనికరము గలవాడు అని ఎలాగ రుజువు చేసినాడో చూచిన. రెండవది, గాడ్ చాయిస్. దేవుని యొక్క ఎన్నిక సియోను మీదను, యూదా గోత్రం మీదను, దావీదు మీదను ఎలాగొచ్చిందో చూచు. మూడవది, గాడ్స్ కంఫర్ట్. దేవుని యొక్క ఆదరణ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడినట్లు ఎలాగ సిద్ధపరిచినాడో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నాలుగవది, గాడ్స్ క్యాసల్. దేవుని అంతఃపురము, పరిశుద్ధ స్థలం, నివాస స్థలాన్ని గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకున్నాం. ఐదవది, గాడ్స్ కన్స్ట్రక్షన్. దేవుడు ఎలా కట్టేవాడో కొన్ని విషయాలు మనము పరిగెరుకున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఇంకొక విషయాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. గాడ్స్ సిటీ, దేవుని పట్టణం, లేదా గాడ్స్ క్లైమాక్స్, దేవుని పరాకాష్ఠ. దాన్ని దేవుడు పరాకాష్ఠలోనికి తీసుకురావాలని కోరుతూ ఉంటాడు. పాత నిబంధనలో మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి మహిమను చూచినాడు. సొలొమోను దావీదు ప్రత్యక్ష లేదా దేవుని మందిరం కొరకైన స్థలాన్ని సిద్ధపరిచినాడు. ఆయన మహిమను చూచినాడు. ఇప్పుడు సొలొమోను దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టి ఆయన మహిమను వెల్లడి చేసినాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను 3 దినాల్లో తిరిగి లేపుతానని
ఆయన శరీరమైన దేవాలయాన్ని గురించి జ్ఞాపకం చేసి ఆయన ఎలాగ మహిమలో ప్రవేశించినాడో చెప్పబడుతూ వచ్చింది. 5వది ఆఖరిది, ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము యేసు రక్తం ద్వారా కడగబడి కొనబడిన వారము అలాంటి నిత్య మహిమలో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు అనుమతిస్తే ఈ 5 మహిమలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదట దేవుడు మోషేకు సిద్ధపరిచిన మహిమ. ఎందుకు ఈ 5 విషయాలు ఏరుకున్నామంటే దేవుని నివాసస్థలంగా ఉండట్లో కట్టబడటానికి దేవుడితో కలిసి పనిచేసే వారి యొక్క పరాకాష్ట దేవుని మహిమ. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు చేసిన ఆఖరి ప్రధాన యాజకత్వ పరిచర్లో, నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెను, నీవు నాకు అనుగ్రహించు వారు కూడా అట్టి మహిమలో ఉండాలని నేను కోరుచున్నాను. అది యేసు ప్రభు యొక్క అల్టిమేట్ కోరిక. కనుక మనం అందరము మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాలని దేవుని యొక్క ఆశయం. ఇప్పుడు మొదట ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. మోషే యొక్క మహిమను గురించి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చదవవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. మాథ్యూ చాప్టర్ 17 verse 3. మత్తయి 17:3. ఇదిగో మోషేయు ఏలియాను వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని. ఎవరు కడతామన్నారు? యేసు ప్రభు కడతామన్నాడు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు కట్టేది లేట్ అవుతుందేమో, నేను కట్టేస్తానులే. మీరు కట్టేది మళ్ళీ మాకు ఇష్టమైనట్టు మా టేస్ట్ ప్రకారం కడతారో లేదో, అందుకే నేనే కట్టేస్తానులే. పేతురు మాటలు కట్టుతున్నాన్ని ఏకవచనం ఉంది. మీ బైబిల్లో కూడా ఏకవచనమేనా, బహువచనమా? కట్టుదమ్మా, కట్టుతున్నాన్ని. ప్రభు నేను కడతానంటే నేను కూడా కడతానులే ప్రభా. దిస్ ఆల్వేస్ టెంప్టేషన్ ఫర్ అస్. ఇది ఎప్పుడు మనకు కూడా పోరాటము. మేము ఎన్ని సంఘాలు కట్టామండి, ఎన్ని మందిరాలు కట్టామండి. ఎవరు చెప్పారు మీరు కట్టారని? సంఘాలు కట్టారని ఎవరు చెప్పారు? మందిరాలు కట్టారని ఎవరు చెప్పారు? మనం కూలోళ్ళం, పనివాళ్ళం. కట్టేది ఆయన, నిర్మాణకుడు ఆయన. యెరూషలేమును కట్టువాడు యెహోవా అని బైబిల్లో రాస్తే మనమేమంటాం? మేము కట్టేదండి అని మనం అంటాం. దానికి పేతురు ముందే ఆ స్పిరిట్ ఉంది. సో వీ ఇన్కల్కేట్ ద స్పిరిట్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క ఆత్మను మనం స్వతంత్రించుకొని అలాగ తలస్తూ ఉంటాం. మన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారిదైతే, నాట్ మీ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తు. యేసు ప్రభు చెప్పింది కూడా అదే, నాట్ మై వెల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తమే. కనుక మనం ఊరికే పనివారం. దేవుడు మా ద్వారా, లేకపోతే దేవుడు ఇక్కడ కొన్ని సంఘాలు ఆరంభించాడు కదా, కొన్ని మందిరాలు కట్టినారు అని అలాగ మాట్లాడితే బాగుంటుంది. కానీ మన భాషలో ఉన్న బలహీనతను బట్టి అనేకసార్లు అలాగ మనం మాట్లాడలేకపోతున్నాం. అంటే మనం వాడే పద ప్రయోగం అంత ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే పదజాల సంపద మన దగ్గర చాలా కొరతగా ఉంటుంది. దాన్ని ప్రయోగించడం కూడా అంత తేలికేం కాదు. దైవ జ్ఞానం కలిగిన సొలొమోన్ లాంటి వాళ్ళైతే ఆ పద ప్రయోగం బహుశా చాలా అందంగా, ఆత్మీయంగా, సమానంగా, అద్వితీయంగా, అపురూపకంగా చేయవచ్చు. ఇక్కడ మోషే దేవుని మహిమలో కనిపించినాడు. కనుక నేను చెప్పదలుచుకుంది, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసోసియేటెడ్ ఇన్ బిల్డింగ్ అప్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్
లార్డ్స్ కింగ్డమ్, లార్డ్స్ టెంపుల్ ఈజ్ సీన్ ఇన్ ద గ్లోరీ. యేసు ప్రభువుతో కలిసి ఆయన కట్టే పనిలో మనము కూడా ఏకీవించి పాలు పంచుకునే వారము. పరాకాష్ఠ ఏంటంటే ఆయన మహిమలో మనకు కనబడతాం. అది మనకున్న భాగ్యము, అది మనకున్న ధన్యత. మోషే ఏలియాలు ఆయనకు మహిమలో ఉన్న ఆయన మహిమలో ఉన్న వీరికి శిష్యులు చూచి కట్టుదమ్మా అని తలంచినారు. కనుక మోషే ఏలియాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే దేవునితో వారికి ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మహిమ దేవునిది, పాపము మనది. వాట్ ఈజ్ గ్లోరీ? మహిమ అంటే ఏంటి? ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్లు చెప్తాను, అవి మీరు అర్థం చేసుకోవడం కొద్ది కష్టమే కానీ అవసరం. విచిత్రం ఏంటంటే అవసరమైనవన్నీ అర్థం కావు, అర్థమయ్యేవన్నీ కూడా అవసరం కావు. కొన్ని అవసరము అర్థమవుతాయి, కొన్ని అనవసరము అర్థమవుతాయి, కొన్ని అనవసరము అర్థమవుతాయి. ఇప్పుడు ఈ మాట ఏంటంటే వాట్ ఈస్ ద గ్లోరీ? మహిమ అంటే ఏంటి? గ్లోరీ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ ద క్రాస్. వాట్ ఈస్ ద క్రాస్? క్రాస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోరీ. సిలువ అంటే ఏంటి? మహిమ యొక్క ఆరంభం. మహిమ ఏంటి? సిలువ యొక్క అంతం. అర్థమైంది అనుకుంటే ఈ మాట. గ్లోరీ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ ద క్రాస్, గ్రేస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోరీ. కనుక ఈ రెండు విడదీయని సంబంధంలో ఉంటాయి. సిలువ దగ్గరకు వచ్చి మహిమలో మనం ప్రవేశిస్తాం. నో క్రాస్, నో గ్లోరీ. ఇక్కడ 17వ అధ్యాయంలో యేసు ప్రభు తన నిర్గమాన్ని గురించి మాట్లాడిన సంగతి మనం వింటాం. నిర్గమము అంటే ఎక్సడస్. ఎలాగో దేవుని ప్రజలైన వారికి ఆయన విమోచన తీసుకుని వస్తాడు. పాత నిబంధనలో అదే విమోచన మనకు తెలియచేయబడుతుంది కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా, పాత నిబంధనలో కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. 6 లక్షల కాలబలం బయటకు వచ్చినారు. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఎవడనూ లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహము, ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి ప్రాంతం, ప్రతి దేశం, ప్రతి స్థలములో నుండి ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు బయటికి తీసుకురాబడుతున్నారు. దెర్ ఈస్ ఎ లిమిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, దెర్ ఈస్ నో లిమిట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలో పరిమితి ఉంది, కొత్త నిబంధనలో అన్లిమిటెడ్. పరిమితి లేదు, అపరిమితం. అదే మోషేకు దేవుడు చూపించిన మహిమను శిష్యులు అక్కడ చూచారు. పర్ణశాలకు మహిమకు వాళ్ళ లింక్ పెట్టారు. అందుకే పేతురు బహుశా ఇదంతా జ్ఞాపం చేసుకుంటూ చాలా బాగున్నట్లుంది, అందుకే వారికి సలహా ఇస్తున్నాడు, ఇక్కడ ఉండుట మంచిది. నాకు కూడా అనిపిస్తుంది 3 రోజుల తర్వాత ఇక్కడే ఉండడం మంచిది. చక్కగా సమయానికి భోజనం పెడుతున్నారు, పుష్టికి చూసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. నాకంటే మీకు కూడా అనిపిస్తుంది ఇంట్లో పీడ విరగడైపోయింది, పనులన్నీ తగ్గిపోయినాయి, ఉదయం నుండి సాయంకాలం దాకా ఇక్కడే ఉంటున్నాం, చక్కగా వాక్యం వింటున్నాం, విశ్వాసంతో కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, సమయానికి ఏదో ఇంత భోజనం తింటున్నాం, బాగుంది. ఇక్కడ ఉండడం మంచిదే మనకి. కానీ వాక్యంలో ఏం చెప్పబడిందంటే పేతురు, యాకోబు, యోహాన్ల తిరిగి కిందికి వెళ్ళాలా. కొండ మీద ఉండటం మంచిదే, కానీ కొండ కిందకి కూడా ఉండాల. కొండ మీద మనకు ప్రాక్టికల్స్ చెప్తే కొండ కింద మనకి థియరీ ఉంటుంది. కొన్నిసార్లు కొండ మీద మనకి థియరీ ఉంటే కొండ కింద ప్రాక్టికల్స్ ఉంటాయి. కనుక రెండు సమ్మిళితం చేయబడతాయి. క్రైస్తవ జీవితం ఇక్కడ థియరీ బోధిస్తూ ఉంటే వారమంతా ప్రాక్టికల్స్ జరుగుతాయి. మళ్ళీ ఆదివారం వస్తే థియరీ వస్తుంది. థియరీ ఒకే క్లాసే, ఒకే రోజే. ప్రాక్టికల్స్ మాత్రం వారం అంతా ఉంటాయి, జీవితం అంతా ఉంటాయి, చనిపోయేదాకా ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్లో నెగ్గడం క్రైస్తవుని యొక్క విజయం. దానికి సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. మోషేను వారు ఆ మహిమలో చూస్తున్నారు. బైబిల్లో రాయబడింది, ఎస్ ఆర్ నో మెన్ సేవ్ జీసస్ ఓన్లీ. యేసు తప్ప వారికి ఎవరునూ కనబడలేదు. ఆ తర్వాత వారి కిందికి దిగొచ్చి దేవుని మహిమను చూచిన వారై పేతురు ఆ సంగతిని తన పత్రికలో కూడా ప్రస్తావించిన విషయము మనకు పరిచయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
17వ వచనం. 2 Peter chapter 1 verse 17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానన్న శబ్దము ఏ మహిమ? మన మహిమ దగ్గరికే రాకపోయింటే దివ్య మహిమ దగ్గరికి ఎప్పుడు వస్తాం? దివ్య మహిమ దగ్గరికే రాకపోతే మహాదివ్య. 2 adjectives ఆర్ ఆల్వేస్ డబలీ పవర్ఫుల్. ఇక్కడ 2 విశేషణాలు వాడబడ్డాయి. మహా ప్లస్ దివ్య ప్లస్ మహిమ ఈజ్ ఈక్వల్ టు మహాదివ్య మహిమ. సో ఒక చేపలు పట్టే వాళ్ళు ఇలాంటి పదాలు వాడతారా? మామూలు మన ప్రార్థనలో కూడా ఇలాంటి పదాలు మనకు రావు, ఆరాధనలో పొరపాటును కూడా రావు. ఎప్పుడు అదే నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఓబి. దొంగలకు దొంగల లాంగ్వేజే వస్తుంది, ఓబిలో ఉన్న వాళ్ళకి ఓబి లాంగ్వేజే వస్తుంది. మామూలుగా ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఆ లాంగ్వేజ్ వస్తుంది, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వస్తుంది. పేతురు ప్రభు యొక్క మహిమ దగ్గర ఉన్నాడు కనుక ఆయనకి గ్లోరియస్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, మహిమా భాష. మహాదివ్య మహిమలో మేము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా 18 మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా, ఆ శబ్దము. సో వెన్ వీఆర్ ఇన్ ద గ్లోరీ వీ హియర్ ద వాయిస్. ఎప్పుడు మనం మహిమలో ఉంటామో అప్పుడు దేవుని శబ్దాన్ని వింటాం. మనం శబ్దం వినట్లేదంటే, ఆయన స్వరం మనం వినట్లేదు అంటే బహుశా ఆయన మహిమకు దగ్గర రావట్లేదు, ఆయన సిలువకి దగ్గర రావట్లేదు అని అర్థం. ఇఫ్ వీఆర్ నాట్ సో క్లూ ద క్రాస్ వీ కెనాట్ హియర్ హిస్ వాయిస్ క్లియర్లీ. ఆయన యొక్క శబ్దాన్ని, మన స్వరాన్ని స్పష్టంగా వినలేం. బూర స్పష్టంగా ఊదబడకపోతే ఎవరు వింటారు అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యం అనే బోర మన ఎదుగు తీసుకురాబడుతున్నప్పుడు ఆ ప్రకారంగా మనం జీవించి ముందుకెళ్ళడం చాలా ప్రాముఖ్యం. ఈ మోషే యొక్క మహిమ ఆధ్యాత్మికమైనది, అద్భుతమైనది. దేవుడు దాన్ని తన శిష్యులైన వారి కొరకే చూపించినాడు. రేపు వారు పొందబోయే మహిమకు అదొక తార్కాణం, అదొక నిలువెత్తటి ఉదాహరణ. కరెక్ట్. పేతురు, యాకోబు, యోహానులు కూడా ఆ మహాదివ్య మహిమలో పాలు పొందాలని దేవుని ఉద్దేశం. వారే అలాగ పాలు పొందగలిగితే మనం కూడా ఆ మహిమలోనికి రావాలని ప్రభు మనల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించింది. తెల్లదాన్ని ఇల్లు ఎందుకు కట్టిస్తారు? వాళ్ళు ఉంటానిక? ఎవరుంటానికి? చెప్పరేంటి? కట్టించిన వాళ్ళు అంత సైలెంట్గా ఉంటున్నారు. బ్రదర్, మేము ఏదో దాంట్లో బాడగంటే తెలియదు కదా మీకు. అద్దె ఇంట్లో ఉన్నామండి, మా పిల్లలన్నా సొంత ఇంట్లో ఉండని. తల్లిదండ్రులు వారి సొంతం కొరకు సుఖపడేది చాలా తక్కువ, వారి కష్టపడి పిల్లల కొరకు సౌకర్యాలు అందించేది చాలా ఎక్కువ. 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకి అంత పేగు బంధం ఉంటే, ఆయన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, నిందారహితమైన రక్తం ద్వారా, శిలువ కార్యం ద్వారా మనల్ని కొన్న ఆయన తన ఇంట్లో మనం ఉంటే, తన మహిమలో మనం ఉంటే ఆయనకు కలిగే సంతోషం ఎంత గొప్పది. అందుకే మోషే పొందిన ఈ మహిమకు మనము పేరు పెడదాం, ద గ్లోరీ ఆఫ్ టబర్నకెల్, ప్రత్యక్ష గుడార మహిమ. అది మోషే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత సొలొమోను దగ్గరికి మనం వస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వింటకు భూమ్యంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఈ సొలొమోను కంటే గొప్పవాడు పరలోకపు సొలొమోను, యేసుక్రీస్తు ప్రభువు. ఇలా పోలిక చేసుకున్నప్పుడు మీరు చెడ్డగా పోల్చుకోకూడదు. యేసు ప్రభు దావీదు పోలిక అని అంటే, దావీదు చేసిన పొరపాట్లు యేసు ప్రభుకు కూడా అన్వయించుకోకూడదు.
అర్థమవుతుందో? కొన్నే పోలికలు తీసుకోవాలా. దావీదుకి పోలిక అంటే దావీదు ఎలాగూ దీనుడిగా సామాన్యుడిగా జీవించినాడో అది పోలికగా తీసుకోవాలి. యోసేపుకి పోలిక అంటే అదే పోలికగా తీసుకోవాలా. చెరసాల ఇవన్నీ పోలికగా తీసుకోకూడదు. అలాగే ఇక్కడ సొలొమోనుకు పోలిక అంటే వేరే నెగిటివ్ పాయింట్ తీసుకోకూడదు. డోంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ సాలమన్, సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ సాలమన్. ఒక సైడ్ పాజిటివ్ సైడ్కి మాత్రమే కొన్ని పోలికలు ఉంటాయి. నెగిటివ్ సైడ్ మాట్లాడేటప్పుడు నెగిటివ్ కొన్ని పోలికలు ఉంటాయి. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడంటే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించినాడు కనుకనే ఆయన గొప్పవాడిగా ప్రసిద్ధికి ఎక్కాడు 7 సంవత్సరాలు. అలాగే సొలొమోను 40 సంవత్సరాలు దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆయన ఉన్న దినాల్లో దేశం నెమ్మదిగా ఉంది అని వాక్యంలో రాయబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నెమ్మది, సమాధానం, పీస్, నది వలె ప్రవహించే సమాధానం. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వారు నీవు శాంతి మాత్రమే కాదు పూర్ణ శాంతి గలవానిగా చేయదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో శాంతి, నెమ్మది, సమాధానం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి మీకు ఇష్టమైతే. యేసు ప్రభు వారు సొలొమోను పేరు కొత్త నిబంధనలు ఎన్నిసార్లు ప్రస్తావించినాడు? ఏ సందర్భంలో ప్రస్తావించినాడు? కొత్త నిబంధనలో వాళ్ళ పేర్లు ప్రస్తావించబడినాయంటే చెడ్డోళ్ళ పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. కానీ మంచివారి పేర్లు యేసుక్రీస్తు ప్రభు వారు కొన్నిసార్లు సైట్ చేశాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. నేను మొదటి రోజు అంటే నిన్న చెప్పినట్లు బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ ఈస్ వైడ్లీ సైటెడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో విస్తారంగా సైట్ చేయబడిన పుస్తకము పాత నిబంధనలోని కీర్తనలు. ఆ సైట్ చేయబడిందంటే కొంతమందికి అర్థం కాదనుకుంటా, మరి అదే తెలుగులో చెప్పడం కష్టం. అంటే ఒక వాక్యం, ఒక వచనం ఉందనుకోండి కీర్తనల్లో, పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అని. అది కొత్త నిబంధనలో కూడా కనిపిస్తుంది. నా దేవా నా దేవా అనే ఒక ప్రవచనం ఉందని ఆ కొత్త నిబంధనలో కూడా కనిపిస్తుంది. అంటే కనిపిస్తుంది అంటే ఆ భక్తులు అక్కడ రాసేటప్పుడు కీర్తనలో ఇలాగ వ్రాయబడింది అంటారు. దేవాన్ని సింహాసనం నిరంతరం ఉండడానికి కీర్తనలో ఉండేది, అక్కడ హెబ్రీ పత్రికలో మనకు కనిపిస్తాయి. దట్స్ కాల్డ్ సైటేషన్. అంటే పాత నిబంధనలోని సంగతులు కొన్ని కొత్త నిబంధనల భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై దాన్ని సైట్ చేశారు. అలాగే ఎక్కువ సైట్ చేసిన పుస్తకము కీర్తనల గ్రంథం. ఇక్కడ మనకు సొలొమోను గురించి ఆయన ప్రస్తావిస్తూ సొలొమోను యొక్క మహిమ దేవుని మందిరంతో ముడిపడి ఉంది. దేవుడు సొలొమోన్ని సిద్ధపరచక మునుపు దావీదుకు ఆజ్ఞ జారీ చేసినాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1 Chronicles chapter 29 verse 1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల, ఈ మాటలు మీరు చదువుతున్నారు, లేత ప్రాయం కలిగిన బాలుడు ఏం చేస్తాడు? మన దినాల్లోనైతే మన పిల్లలు ఏం చేస్తారు చెప్పరేంటి? మొబైల్ ఫోన్ చూస్తూ గేమ్స్ ఆడతారు, టీవీలో కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. అన్నం తినమన్నా తినరు. పిల్లలు ఏడవకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? రోజు చేసే పని చెప్పట్లేదు. మొబైల్ ఫోన్ ఇస్తారు, టీవీలో కార్టూన్ నెట్వర్క్ ఆన్ చేస్తారు. ఏంటి బ్రదర్ అంటే ఏం చేస్తావు బ్రదర్, ఇంక ఏడుపు ఆపట్లేదు, మేము ఏమైనా పనులు చేసుకోవాలంటే ఇదే మార్గం, లేకపోతే పిల్లలు మామూలు పని చేసుకునేరు. కానీ ఇక్కడ లేతప్రాయం గల బాలుడు ఏం చేస్తున్నారంటే దైవ మందిర నిర్మాణం కొరకు పూనుకుంటున్నాడు. అది చాలా సవాలుతో కూడిన సంగతి. అందుకే ఇక్కడ రాయబడిన విషయము, కట్టబో ఆలయం మనిషిని కాదు దేవుడైన యెహోవాకే కనుక ఈ పని గొప్పది మాత్రమే కాదు. ఇక్కడ 2 అడ్జెక్టివ్లు ఉన్నాయి ఇక్కడ కూడా, అంటే 2 విశేషణాలు ఉన్నాయి. మొదటిది బహు ప్లస్ గొప్పది. కనుక సాధారణంగా 2 అడ్జెక్టివ్లు బైబిల్లో అరుదుగా కనిపిస్తాయి. అలాంటి దాంట్లో దైవత్వాన్ని గురించే మనకు కనిపిస్తూ ఉంటాయి. మహాదివ్య మహిమ ఇందాక చెప్పాను, డబల్ అబ్జెక్టివ్స్ వాడినారని, 2 విశేషణాలు వాడారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా బహు గొప్పది అనే మాట డబుల్ అబ్జెక్టివ్ వాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ బహు గొప్ప పని ఎవరు చేయాలా? బహు గొప్పలు చేయాలి. కానీ ఎవరు చేస్తున్నారు?
బాలుడైన లేత ప్రాయము కలిగిన సొలొమోను ఆ పని కొరకు పూనుకుంది. అంటే గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ ఎబిలిటీ బట్ అవర్ అవైలబిలిటీ. మన సామర్థ్యాన్ని దేవుడు చూడట్లేదు, కానీ మన అందుబాటును దేవుడు చూస్తాడు. ఇఫ్ వీఆర్ అవైలబుల్ అంటు ద లార్డ్, ప్రభు కొరకు మనము సిద్ధపాట్లు ఉంటే ప్రభు మనల్ని బలపరిచి వాడుకోవటానికి ఇష్టపడతాడు. అందుకే సొలొమోను దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు, నిబంధన చేసినాడు. దేవాలయం నిర్మించబడిన తర్వాత ప్రతిష్ఠ ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడింది, దేవుని మహిమ మందిరమును నింపెను. ఒక బహులేత ప్రాయం కలిగిన ఆయన మందిరం కట్టేటప్పటికి వయసు బహుశా 20 ఏళ్ళు దాటిండొచ్చు. అలాంటి వాడు పైనుండి కిందికి మహిమను తీసుకొని రాగలడా? ఎస్ ఆర్ నో? మనమైతే ఏం చేస్తాం? షిలోహ్ టైప్ మందంతా ఉన్న మహిమను పోగొట్టేస్తాం, ఫిలిష్తీయులకు అప్పగించేస్తాం. ఆ మందసాన్ని వారు తీసుకుని వెళ్ళేటట్లు అనుమతిస్తాం. అయితే సొలొమోను వెళ్ళిన మందిరాన్ని, వెళ్ళిన మహిమను తీసుకుని వచ్చిన దేవుని యొక్క మందస్సం, దేవుని మహిమను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మహిమ లేకుండా దేవుని మందిరము ఉనికి కలిగి ఉన్నట్టు వ్యర్థం. వేర్ దెర్ ఇస్ నో గ్లోరీ, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద టబర్నకల్. అంటే ఉదాహరణకి మనం జీవిస్తున్నాము, గుండె లేదనుకో, జీవించడం ఉపయోగమా? బ్రతకడం మేలా? చనిపోయినట్లే కదా. అలాగే చర్చెస్ దట్ హ్యావ్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ ఆర్ నన్ అదర్ దాన్ డెడ్. ఏ సంఘాలైతే దేవుని మహిమను కోల్పోయినాయో, ఏ వ్యక్తులైతే దేవుని మహిమను కోల్పోయినాయో, అవి ఆత్మీయంగా చనిపోయినాయి. సొలొమోను పైన మహిమను కిందికి తీసుకొని వచ్చి, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకని? ఆయన తీసుకురాలేదు, ఆయనే వచ్చినాడు. ఆయన పేరే మహిమా స్వరూపి, గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమా స్వరూపి మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేసి మనల్ని నడిపించి మనల్ని ఆ మహిమలో ప్రవేశపెట్టాలని ఇష్టపడ్డాడు. మూడవది చూస్తామా? దావీదు. దేవుడు దావీదును ఆధ్యాత్మికమైన విషయంలో సిద్ధపరుస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 36వ వచనం ఇలాగ రాయబడింది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, ఆడదాకే చాలే, నిద్రించనొద్దు. దావీదు దేవుని యొక్క ఎన్నిక, దావీదు దేవుని యొక్క కార్యముల కొరకై నిర్మాణం చేయటానికి సిద్ధపడినవాడు. అందుకే 22వ వచనంలో రాయబడింది, తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును, గాడ్ చాయిస్, దేవుని ఎన్నిక మరలా ఇక్కడ కనిపిస్తుంది. ఇందాక మనము 78వ కీర్తనలో చూస్తున్నాము, మరలా ఇక్కడ దావీదు కనుగొంచింది. తర్వాత అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనే దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది మనకు పరిచయం. ఇది గాడ్స్ కమెండేషన్, దేవుని యొక్క సర్టిఫికేషన్, ఒప్పుకోలు, లేకపోతే అభినందన. దావీదుని గురించి దేవుడిచ్చే మంచి సాక్ష్యం ఇది. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చును. గాడ్స్ కాన్సక్రేషన్, నెరవేర్చడానికి ఎంతో ప్రతిష్టత కలిగిన వ్యక్తి అయిందా. కనుక 3 విషయాలు: గాడ్ చాయిస్, గాడ్స్ కమెండేషన్, దెన్ గాడ్స్ కాన్సక్రేషన్, ప్రతిష్ఠించబడినవాడు. అందుకే దేవుడు దావీదును వాడుకున్నాడు. మీకు పరిచయం అనుకుంటా, కొత్త నిబంధన దావీదుతో ఆరంభించబడుతుంది, దావీదుతోనే ముగించబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 1. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన దావీదు. ఇప్పుడు చూడండి, 20
2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 16. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు. సో న్యూ టెస్టిమెంట్ స్టార్ట్స్ విత్ డేవిడ్, ఎండ్స్ విత్ డేవిడ్. దావీదు ఆరంభించబడి దావీదుతో ముగించబడుతుంది. వాట్ ఎ గ్లోరియస్ సీన్ ఇస్ దిస్. అంటే మన దృష్టిలో దావీదు ఒకవైపు నాణ్యానికి ఒకవైపు చాలా ఆత్మీయుడు, నాణ్యానికి వేరే వైపు మనం తప్పుగా మాట్లాడేటప్పుడు ఆయన ఎగ్జాంపుల్ కూడా సైట్ చేస్తుంటా. ఆయన ఎగ్జాంపుల్ తప్పుగా మాట్లాడేటప్పుడు సైట్ చేయాలంటే ఆయన బాగున్న జీవితాన్ని కూడా సవాళ్ళతో చేసినప్పుడు మాత్రమే తప్పెతకడం వీలవుద్ది. బాగుండే జీవితం పొరపాటున విషమంతా కూడా మనలో ఉండదు, కానీ పొరపాటు చేసింది మాత్రం మనకు గుర్తు వస్తూ ఉంటుంది. కానీ కొత్త నిబంధన మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే యేసు యొక్క రక్తము వాటన్నిటినీ కడిగి పరిశుద్ధపరిచింది. దావీదు దేవుని మహిమను అనుభవించిన స్థానంలోనికి తీసుకురాబడ్డాడు. అందుకని దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసిన దేవుణ్ణి, యేసుక్రీస్తును ఎరిగి విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందటం ద్వారా ఆధ్యాత్మికమైన రంగంలో అద్వితీయమైన ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడగలం. అందుకే గాడ్స్ క్లైమాక్స్, దేవుని పరాకాష్ఠని మనం చూసిన మనందరినీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలని కోరుతున్నాడు? మహిమా రాజ్యం. మనందరికి ప్రభువు మహిమా శరీరం ఇవ్వాలని కోరుతున్నాడు. మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోక రాజ్య ప్రవేశం ఉచితంగా దయచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ భౌతికమైన శరీరము, భౌతికమైన సంగతులు, భౌతికమైన కట్టడాలు వదినాన్ని మనం విడిచిపెడతాం ప్రభు వస్తే. ఒకవేళ ఇప్పుడే వస్తే ఎంత బాగుందో. ప్రభుతో పాటు ఉండటానికి మనం కొనిపోబడతాం. ఈ క్షయమైన దేహాన్ని విడిపించడం కొరకు అక్షయుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ మృతతుల్యమైన దేహాన్ని తప్పించుట కొరకై మనమెరుగని యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. బంధించబడిన మనల్ని విడిపించుట కొరకై స్వేచ్ఛగా ఉన్న యేసు ప్రభు ఈ భూమి మీదకి బంధకాలు భరించడానికి వచ్చినాడు. దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయట కొరకై ధనవంతుడైన యేసు ఈ భూమి మీదకి దరిద్రుడిగా దిగి వచ్చిన. యేసు ప్రేమ మానవ జాతికి వెలకట్టలేనిది. అందుకు ఒక బైబిల్ పండితులు అన్నాడు, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి పూర్తిగా వ్రాయడం ఏ వ్యక్తి తరం కాదు. ఒకవేళ వాళ్ళ ప్రయత్నం చేసినా మనుషులందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ విశ్వాసులే కాదు, దాదాపు 5 బిలియన్ పీపుల్, 200 దేశాల్లో మనుషులందరూ కలిసి రచయితలు అయితే, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పెన్నులైతే, ప్రపంచంలో ఉన్న నీళ్ళు అంటే సముద్రాలన్నీ ఇంకైతే, ప్రపంచమే ఒక పేపర్ అయితే, వీళ్ళందరూ దేవుని ప్రేమను రాయటానికి పూనుకున్నా వారి యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమను అణువు కూడా రాయలేరు. దిస్ ఇస్ జస్ట్ అనాలజీ. ఇదొక పోలిక, ఇదొక రూపం మాత్రమే. ఆయన ప్రేమ ఏ మనుష్యుడు వర్ణించాలని వెలకట్టలేనిది. ఆ ప్రేమ మనల్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో పాటు, పరసంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూమి మీద కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని కోరుతున్నా. అది కొంతమందికి మాత్రమే సాధ్యం. ఈ రాత్రి ఆ యేసుని అంగీకరిస్తే ఎంత బాగుంటు. అందుకే బైబిల్లో రాయబడింది, లూకా 19 నశించిన దానిని రక్షించుట కొరకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను. రోమాలో బైబిల్ సెలవిస్తుంది, మనమందరము త్రోవ తప్పి ఏకముగా డాష్, నేను చెప్పను, మనమందరూ త్రోవ తప్పిపోయిన మనల్ని త్రోవలోనికి తీసుకుని వచ్చుట కొరకే త్రోవైన యేసు భూమి మీదకి వచ్చి. ఎలాగ తప్పిపోయినామో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదొక ఊరు. ఆ ఊరిలో భార్య భర్తలు ఉన్నారు.
వాడికి ఒక చిన్న కొడుకున్నాడు. బహుశా 5వ తరగతి అని, 10 ఏళ్ళు ప్రాయం కలిగిన వాడు. వారిద్దరు కలిసి ఆ పిల్లలతో చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఊర్లో ఒక జాతర. జాతర అంటే తెలుసు, గోదావరి వైపు జాతర అంటారా? అలా పెద్ద జాతర. దానికి వేలల్లో కదా, లక్షల్లో మనుషులు వచ్చినారు. కొడుకుని తీసుకెళ్లారు. ఉదయం నుండి సాయంకాలం దాకా జాతర తిప్పుతున్నారు, రంగులు రాటం తిప్పుతున్నారు, వీల్ చైర్ తిప్పుతున్నారు, ట్రైన్ అన్నీ తిప్పేసి అటు ఇటు బాగా అలసిపోయి మధ్యాహ్నం ఏదో తినేసి సాయంకాలం కూడా ఇంకా తిరిగేస్తున్నారు. ఆ లక్షల మంది గుంపులో ఆ పిల్లవాడు మిస్ అయ్యాడు, తప్పిపోయాడు. తప్పిన తర్వాత తల్లిదండ్రులు వెతుకుతా ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడు, ఏమన్నా రైల్వే స్టేషనా వెళ్ళి అనౌన్స్మెంట్ ఇవ్వటానికి, బస్ స్టాండా అనౌన్స్ చేయించడానికి, ఏదన్నా ఊరా దండోరేయించడానికి, లేదా ఇంకేమైనా ఎక్కడన్నా వెళ్ళిపోయి ఉంటే యూట్యూబ్లోనే ఏమైనా పోస్టర్ పెట్టాలా మా వాడు కనపడట్లేదని. అదే జాతర ఎక్కడ కనిపిస్తాడు? ఎతికి 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 రాత్రి అయిపోయిన తర్వాత భార్య భర్తలు ఒకళ్ళు మొక్కలు చూసుకొని ఏడ్చుతూ ఇంకేం చేయాలి, అక్కడ ఉండలేక ఉండబుద్ధి కాలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి రాత్రి నిద్ర పట్టకుండా కొడుకు లేకుండా ఎట్లా అలాగే బాధపడుతున్నాడు. ఇది కథకు ఒక వైపు. ఎప్పుడు కథ 2 భాగాలు ఉంటుంది కదా. ఇంకో వైపు ఏంటంటే ఆ పిల్లవాడు ఏడుస్తూ తప్పిపోయినాడు కనుక జాతరలో అటు ఇటు తిరుగుతుంటే మీలా గోదావరిలో ఎవరో కనిపించినాడు మంచి వ్యక్తి. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, మా అమ్మ నాన్న మిస్ అయిపోయారు, నాకు కనబడట్లేదు, వాళ్ళ కొరకు నేను వెతుకుతున్నాను, దొరకట్లేదు, నాకు అమ్మ నాన్న కావాలి కావాలి కావాలని ఏడుస్తుంది. ఈ పెద్దాయన కూడా అటు ఇటు ఎతికాడు, ఎక్కడ కనిపించలేదు. కనుక ఆ పిల్లలతో చెప్పాడు, మీ నాన్నమ్మగారు కనపడట్లేదు, ఒకవేళ వెతకటానికి ప్రయత్నం చేసి ఎలాగైనా నిన్ను దొరికించుకుంటే మంచిది, లేకపోతే ఇంకా రాత్రి అయ్యేదాకా ఉండడం మంచిది కాదు ఇక్కడ, కనుక మా ఇంటికి వస్తావా, తీసుకెళ్తా అన్నాడు. సరే అని చెప్పాడు ఏడుపు ముఖంతోనే. ఆ పెద్దాయన ఆ చిన్న పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు కొత్త వాతావరణం కదా, వేరే వాళ్ళ ఇంటికి మనం పోయినప్పుడు ఏం చేస్తాము? ఎప్పుడు పోలేదా మీరు? ఏం చేస్తాం పోయిన వెంటనే? అబ్బా ఇంత అమాయకులా, థ్యాంక్ యూ జీసస్, దిక్కులు చూస్తాం. ఇట్లే బానే ఉంది ఇదంతా. అలాగే ఇల్లంతా దిక్కులు చూస్తున్నాడు, బాధ వేస్తుంది. అమ్మ నాన్న కనిపించట్లేదు. ఎన్ని దిక్కులు చూసినా అమ్మ నాన్న కదా కావాల్సింది. కనుక అంత చూసాడు, అమ్మ నాన్న కనిపించట్లేదు, కొత్త వాతావరణం, కొత్త ప్రాంతం, అంత కొత్తగా కనిపించేటప్పటికి ఇంకా ఎక్కువ గగ్గోలు పెట్టి ఏడవడం ఆరంభించినాడు. ఈ పెద్ద ఆయన ఏం చేసేదంటే, బాబు ఏడవద్దు అంటే ఆ పిల్లోడు ఇంకా ఏడుస్తుంటే ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇచ్చినాడు, స్ట్రాబెర్రీ వెనిల్లా. ఐస్ క్రీమ్ తింటే పిల్లవాడు కొద్దిసేపు మర్చిపోయాడు. ఒక గంట సేపు ఏడుపు మానేసినాడు. మళ్ళీ ఐస్ క్రీమ్ రుచి అంతా పోయినట్టుంది, మళ్ళీ ఏడవడం ఆరంభించినాడు. ఏడుస్తా ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే, మా అమ్మ నాన్న లేరు కనపడట్లేదు అని. సరే కనపడట్లేదు, మరి ఏం చేయాలి ఇప్పుడు? 5 స్టార్ చాక్లెట్ తీసుకొని వచ్చిన. 5 స్టార్ చాక్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చి, ఏడవద్దు ఇది తిను అంటే అది తిన్నాడు. తిన్నప్పుడు దాకా ఏడవలేదు, తిన్న కొద్దిసేపు కూడా ఏడవలేదు. మరలా తర్వాత చాలాసేపటికి ఏడవడం ఆరంభించాడు. ఇదంతా రాత్రి జరిగిన సీన్. తర్వాత ఏం జరిగిందంటే, ఆ పిల్లవాడు ఇంకా ఎక్కువ ఏడుస్తా ఉంటే, ఇట్లయితే కుదరదు అనుకొని ఒక చిన్న ఆట బొమ్మ తీసుకొని వచ్చినాడు, వాటర్ గన్. ఆ గన్ను తీసుకొని వచ్చి, తుపాకీ, నీళ్లతో పిల్లలు ఆడే తుపాకీ, దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చినాడు. దీంతో ఆడుకుంటే పిల్లలకు ఆట వస్తువులు అంటే చాలా ఇష్టం కదా, కొద్దిసేపు ఆడుకున్నాడు. పిల్లలు ఏదైనా కొద్దిసేపు ఆడుకుంటారు, తర్వాత అది వాళ్ళకి పాతబడిపోతుంది, వేరేది కొత్తది కావాలని అనుకుంటారు. అందుకే ఇంకా కొత్తది కావాలనుకున్నాడో ఏమో, దీన్ని బట్టి ఏడవడం ఇంకా 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 ఎక్కువ అధికం చేసిన. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే, అమ్మ నాన్న కావాలని. ఇంకేం చేయాలో దిక్కుదోసక ఆయన కొద్దిసేపు ఆగిన తర్వాత మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తెచ్చి ఇచ్చినాడు. ఆ పిల్లవాడు దాంతో బాగా ఆడుతూ, కార్టూన్ నెట్వర్క్, గేమింగ్ అది ఇదంతా ఆడుతూ కొద్దిసేపు అయిపోయిన తర్వాత బహుశా ఛార్జింగ్ అయిపోయిందో డేటా అయిపోయిందో తెలియదు, పక్కన పడేసి మళ్ళీ ఏడవడం ఆరంభించిన. రాత్రంతా ఏడుపు మానేయటానికి ఏదో ఒకటి ఇస్తే కొద్దిసేపు మానేస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తాడు, కొద్దిసేపు మానేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తెల్లవారిపోయింది. ఈ పెద్ద ఆయనకి నిద్ర లేదు రాత్రి, ఆ పిల్లవాడికి నిద్ర లేదు. కథకి వైపు, అమ్మకి నిద్ర లేదు.
నాన్నకు కూడా నిద్ర లేదు. కన్న కడుపు కదా, ఇంట్లో ఉండలేక వెతుకుతూ 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 వచ్చిన. ఎక్కడ ఎతకాలో తెలియదు. మొత్తానికి వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినారు. బహుశా ఇంటి బయట ఉన్న కాలింగ్ బెల్ నొక్కినారు. ఎవరో బెల్ నొక్కుతున్నారని లోపట ఉన్న పెద్ద ఆయన వచ్చి తలుపు తీసినాడు. వాళ్ళు మధ్య వయసు గల దంపతులు కనిపించినారు. కనిపించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ స్వరం విని ఈ పిల్లవాడు లోపల నుండి పరిగెత్తిచ్చినాడు. అమ్మ నాన్నను చూసినాడు. చూసిన వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు. వాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు కన్నీటి పర్యంతం అయిపోయారు. ఆ బిడ్డను అలాగే కౌగిలించుకున్నారు. కథ కట్ చేస్తామా? ఇప్పుడు మనం కూడా ఈ లోకం అనే జాతరలో తప్పిపోయామా? ఈ లోకం మనకి ఏమి ఇస్తుందంటే, తప్పిపోయామనుకున్నప్పుడు సరే చదువుకో, స్కూల్కి పో. స్కూల్కి పోయి చదివి మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ఏమో నిరుత్సాహం. సరే ఉద్యోగం తెచ్చుకో. ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్ళా నిరుత్సాహం. సరే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని కొంతకాలానికి ఇంకా కూరకపోయింది. తర్వాత పిల్లలు, తర్వాత ప్రమోషన్, ఇల్లు, కారు, ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చినప్పుడు అంతా బాగుంటుంది. రండి బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్, కూర్చోండి బ్రదర్, మాట్లాడండి, సంతోషం వస్తుంది. తర్వాత క్రమేణ అది పాత పడిపోతుంది. ఉదయంలో ఏమొస్తుందంటే శూన్యము. వై యామ్ ఐ హియర్? ఈ భూమి మీద ఎందుకున్నాను? ఇప్పుడు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసినారు. వాళ్ళు అమెరికానో, ఆస్ట్రేలియానో, యూకేనో, యూరోప్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు మరలా ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్దరు అయ్యారు, ఇద్దరు ముగ్గురు అయ్యారు, ముగ్గురు నలుగురు అయ్యారు, నలుగురు ఇద్దరు అయ్యారు. ఆ ఇద్దరు ఒకటి కథ. అది ఎప్పుడో తెలియదు. ఆలోచిస్తే భయమేస్తుంది. అందుకే నా ఇద్దరు ఇంకేం చేయాలో దిక్కుదోచక బాధపడుతుంటారు. ఏం పిల్లలు కదా, కన్నాం, పెంచినాం, పెద్ద చేసినాం, రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోయారు, ఒక్కళ్ళే అయిపోయా. శూన్యం. లంకంత ఇల్లు ఉంది, పెట్టుబట్టలేనంత బంగారం ఉంది, కౌంట్ చేయలేనన్ని డబ్బులు ఉన్నాయి, శరీరంలో ఆరోగ్యం ఉంది, హృదయంలో శూన్యత ఉంది. ఇప్పుడు ఏడ్పు. అందుకే మనుషుడు దేవుని కొరకు, నిత్య రక్షణ కొరకు, నిత్య ఆనందం కొరకు, నిత్య సమాధానం కొరకు అన్వేషణ ఆరంభించి. మీకు తెలుసు అనుకుంటా, నేను రైల్లో ప్రయాణం చేసేటప్పుడు సాధారణంగా ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళే వస్తారు, ముసలోళ్ళు. వాళ్ళ కొడుకులు మాట్లాడుకుంటుంటారు కదా. నేను పల్లెత్తి మాట కూడా మాట్లాడను, వాళ్ళే మాట్లాడుకుంటారు. మా వాడు ఇక్కడ, మా కూతురు ఇక్కడ, వాళ్ళ పిల్లలు ఇట్లా ఇట్లా మాట్లాడుకొని చివరికి డిప్రెషన్ కంక్లూషన్, ఎవరు పిల్లలోనండి, ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మీరు ఎక్కడ వెళ్తున్నాం? మా దారిని మేము తీర్థయాత్రలకు వెళ్తున్నామండి. అన్వేషణ. దేవుడు నెమ్మది, సమాధానం, ఆనందం కావాలని డబ్బంతా కూడిపెట్టుకున్నది. ఇప్పుడు అన్వేషణ వైపు మనిషి పరుగులు తీస్తున్నాడు. అయితే చివరికి అనుకునేది ఏంటంటే, వెళ్ళే మార్గం సరైనది కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఒకరికి తను ఎదుర్క సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకది మాడమునకు త్రోవ తీయను. ఓ మనుషుడా, ఈ రాత్రి యేసును మీకు పరిచయం చేస్తున్నా. మనుషుడు దేవుని వెతకటానికి ప్రయత్నం చేసేది మతం. దేవుడు మనిషిని వెతకటానికి చేసిన ప్రయత్నం మార్గం. అదే శిలువ మార్గం. భూమి మీద మతాలు ఎన్నో ఉన్నాయి, మార్గం ఒక్కటే. ఆ మార్గమే యేసు అనే మార్గం. శిలువ మార్గం, పరలోక మార్గం, దైవ మార్గం, పాప క్షమాపణ మార్గం, జీవితాన్ని మార్చే మార్గం, పాపాన్ని క్షమించే మార్గం, ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం ఇచ్చే మార్గం, హృదయాన్ని నింపే మార్గం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మానవ జీవితంలోనే కుమరించే మార్గం యేసు మార్గం. ఏసే సమాధానం, ఏసే పాప క్షమాపణ, ఏసే పరలోకానికి మార్గం, ఏసే మానవ జీవితానికి సృష్టికర్త. కారణం ఏంటంటే, యేసు మానవుని ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చి మానవుని యొక్క పాపాలని మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళాడు. హేతువు లేని దెబ్బలు ఎవరికి, కాడము లేని గాయాలు ఎవరికి, తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి, ముఖం మీద ఉన్న ఎవరికి, చేతుల్లో మేకులు ఎవరికి, దేహమంతా కోడ దెబ్బలు ఎవరికి, యోస్తుడిగా చేయబడ్డం ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపోటు ఎవరి కొరకు, రక్త ప్రవాహం ఎవరి కొరకు? నా దేవా నన్ను ఎందుకు చేయించుతాను కేకలేసింది ఎందుకు కొరకు?
సమాప్తమైనదని కేకలేసింది ఎవరి కొరకు? తల్లి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నానని కేకలేసింది ఎవరి కొరకు? పాపాత్మైన మన కొరకు కాదా? దేవోగ్రతలో ఉన్న మన కొరకు కాదా? దేవునికి దూరమైపోయిన భక్తిహీనము శత్రువుమైన మన కొరకు కాదా? ఇంత ఉచితంగా ప్రేమించే ప్రేమికుడు ఎక్కడున్నాడు? ఇంత ఉచితంగా పాపిని పరలోకానికి చేర్చే దేవుడు ఎక్కడున్నాడు? ఇంత ఉచితంగా మనిషిని యొక్క జీవితాన్ని మార్చివేసి సమూలంగా ఆధ్యాత్మిక శిఖరాల్లోనికి ప్రవేశింప చేయటానికి మార్గం ఏముంది? ఒకటే మార్గం, యేసు మార్గం, శిలువ మార్గం, నీతి మార్గం, శాంతి మార్గం, యథార్థ మార్గం, పరిశుద్ధ మార్గం, పరలోక మార్గం, శిలువ మార్గం, దైవ మార్గం, యేసు మార్గం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే జీవితం మార్చబడుతుంది. నీవు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. ఎంతకాలం యేసుక్రీస్తుని అంగీకరించకుండా మునికోలలకు ఎదురుతాంతో పర్వాలేదులే అనుకునే జీవిస్తున్నారు. చాలా మంది అలాంటి వాళ్ళు వచ్చినారు ఇక్కడికి. వాళ్ళు పెద్దలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. యేసుక్రీస్తును హృదయానికి వెలపటుంచితే లోకము ఇచ్చేవన్నీ తాత్కాలికమే. నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఏదో ఒకటి నీకు ఇస్తూ ఉంటది. అది తిన్న తర్వాత, అనుభవించిన తర్వాత, చూసిన తర్వాత అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అందుకే సొలొమోన్ రాసిన ప్రసంగి గ్రంథంలో విస్తారంగా రాయబడిన మాట ఏంటంటే వ్యానిటీ వ్యానిటీ వ్యానిటీ. ద వరల్డ్ ఈస్ వ్యానిటీ, ప్రాస్పరిటీ ఈస్ వ్యానిటీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద వ్యానిటీ. ఈ లోకమే వ్యానిటీ. అంటే ప్రపంచము వ్యర్థం, ఆస్తి వ్యర్థం, ప్రాణం వ్యర్థం, సమస్తము వ్యర్థం, సమస్తము ఆల్ ఈజ్ వ్యానిటీ. ఒకే ఒక్కడే ఉపయోగం, ఆయన పేరే యేసు. ఆ యేసును ప్రకటిస్తున్నా. సెలవేసిన యేసు ద్వారా మానవుని యొక్క జీవితం ప్రయోజనం. ఈ రాత్రి ఆ యేసు నీకొద్దా? ఆ రక్షకుడు వద్దా? ఆ ప్రభు మనుషుల యొక్క జీవితంలో మార్చి మహిమలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు. ఆయన కట్టేవాడు. జీవితం చెడిపోయిందా? డ్రగ్స్తో అడిక్ట్ అయిపోయావా? చెడు స్నేహంతో కోల్పోయావా? అప్పుల్లో కూరుకుపోయావా? గేమింగ్లో భ్రష్టు పెట్టిపోయావా? ఇంకా అవే లోకం, అదొక లోకం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బహుశా మీకు తెలియదేమో, నేను చెప్పే మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. జీవితంలో నెమ్మది లేక, తల్లిదండ్రులకు నెమ్మది యువక, కాలేజీలో నెమ్మది లేక, వారికి నెమ్మది లేక చిన్న వయసులోనే తను సాధించటానికి పూనుకుంటున్నారు. నీ ప్రాణాన్ని పణంగా పెట్టడానికి నీకు హక్కు లేదు. ప్రాణం నువ్వు కాదు తీసుకునింది. నా ప్రాణం నా ఇష్టం కాదు. అది నీ మొబైల్ ఫోన్ కాదు, నీ డ్రెస్ కాదు, నీ చెప్పులు కాదు. నీ ప్రాణం యేసు ప్రభు ఇచ్చింది. అది విలువ పెట్టి ఆయన తన ప్రాణానికి ప్రతిఫలంగా నీ ప్రాణాన్ని కూడా ఆయన సంపాదించినాడు. ఈ రాత్రి నీకు నీవే ఆత్మహత్య కొరకు ప్రయత్నం చేసుకోవద్దు, పురికొల్పుకోవద్దు. నజరేయుడని యేసు ప్రేమగల హస్తాలతో పరలోకములో నుండి మనిషిని ఆహ్వానిస్తున్నాడు. శిలువ మీద వేలాడదీయబడిన యేసు యుద్ధకు వస్తే ఆ దుఃఖం నిట్టూర్పవుతుంది. నీ దుఃఖ దినములో సమాప్తం అవుతాయి. నీ కన్నీరు తొడవబడుతుంది. నీ గాయాలు కట్టబడతాయి. నువ్వు ఆధ్యాత్మికమైన రక్షణ మారు మనసులోనికి తిరిగి రాబోతున్నావు. దేవుడిని అమోఘమైన విధానములు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యేసుని కొద్ద ఫిలిప్పీ 3 రాయబడింది అక్కడ. నన్ను బలపరచు వాని యందు 4:13 నన్ను బలపరచు వాని యందు సమస్తం చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. ఇదొక విషయం చెప్పి నేను ముగిస్తా. అదొక దేశం, అందమైన దేశం, ఇప్పుడు న్యూస్లో ఉన్న దేశం, కలల దేశం, మనుషుడు అక్కడ ఉండాలని కోరుకున్న దేశం. ఆ దేశం అమెరికా. అక్కడ భక్తి కలిగిన దంపతులకు 7వ సంతానంగా ఒక మాంసపు ముద్ద ఈ భూమి మీదకి వచ్చినారు. అప్పటికే 6 మంది మగపిల్లలు ఉన్నారు. ఇంకే తల్లి ఏ తండ్రైనా 7వ వాడు కొడుకు కావాలని అనుకుంటారా? అనుకున్నారో లేదో తెలియదు, కానీ మాంసపు ముద్ద భూమి మీదకి వచ్చినారు. అలాగే రోజులు గడుస్తున్నాయి. పెద్దవాడు అయ్యాడు. తల్లిదండ్రులు చాలా పేదరికంలో ఉన్నారు. ఆ తల్లి కుమారుల కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టేంతగా కష్టపడుతుంది. ఈ ఆఖరి కుమారుడు చిన్న వయసులోనే, అంటే స్కూలుకు పంపించే వయసులోనే, స్కూలుకు పంపిస్తామని తల్లి స్కూలుకు పంపించింది. స్కూల్లో కొంతకాలం ఉంచుకున్న తర్వాత
వదిన నా స్కూల్లో నుండి ఆ పిల్లవాడు ఒక ఎన్వలప్ తీసుకొని వచ్చాడు, కవర్లో ఉత్తరం ఉంది. ఉత్తరములో ఏం రాసిందనేది తర్వాత చెప్తాను టీచరు. ఆ ఉత్తరం వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. మమ్మీ ఈ ఉత్తరం మా టీచర్ ఇచ్చినారు నీకు ఇవ్వమని అని. వాళ్ళ అమ్మ ఉత్తరం చదువుకునింది, తన దగ్గరే ఉంచుకునింది. అప్పుడు కుమారుడు తిరిగే రోజు లేచి స్కూల్కి రెడీ అవుతుంటే చెప్పింది, నువ్వేం స్కూల్కి వెళ్ళొద్దులే, నేనే నీకు స్కూల్లో చెప్పే పాఠాలన్నీ ఇంట్లోనే చెప్తాను. హోమ్ స్కూల్ ఈ కల్చర్ యూఎస్లో ఉంది ఇప్పుడు కూడా. మన వాళ్ళు కూడా చాలా మంది పిల్లల్ని స్కూల్కి పంపారు, ఇంట్లోనే చదువు చెప్తారు. కారణాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. అప్పుడు ఈ పిల్లవాడు కొంత పెరుగుతూ వచ్చినాడు కానీ చదువు అవ్వలేదు. అందుకే తల్లికి తల్లిదండ్రులకు ఏదైనా కొంత సహాయం చేయాలనుకున్నాడు. వాళ్ళ ఊర్లో ఇప్పుడు మీ ఊర్లో రైలు ఉంది కదా, ఇక్కడి నుండి నిడదవోలు నుండి రాజమండ్రి నుండి కాకినాడ, విజయవాడ, అలాగ రైల్లోన కుకీస్ అంటే బిస్కెట్స్, బ్రెడ్, బన్ను, స్నాక్స్ ఇలాంటివి అమ్ముతూ కాలం చేసినాడు. అది అంత ఇన్కమ్ రాలేదు. తర్వాత వార్తాపత్రికలు అమ్మినాడు, అది కూడా అంత ఆదాయం రాలేదు. కానీ ఇంకా తప్పని పరిస్థితులు అలాగ అమ్ముతూ వచ్చినాడు. తల్లి తండ్రి ఆ పిల్లని గారాభంగా చూసుకుంటూ వచ్చినారు. క్రమేణా పిల్లవాడికి చెవుడు డెవలప్ అయింది, అంటే వినకడ శక్తి తగ్గిపోయింది. రోజులు గడిచినాయి. వాళ్ళ అమ్మ ఇంకా బయటికి పంపిస్తే బాగుండదు అని అనుకునింది. అయినా తప్పదని ఒక రోజు రైల్లో ఈ సమోసాలు, అంటే మనకు సమోసా అంటేనే అర్థమవుతుంది, కుకీస్ స్నాక్స్ అంటే అర్థం కాదు కదా, అలాంటివి పట్టుకొని అమ్మేవాడు. ఓ దినాన ఆయన జీవితం కొద్దిగా మారింది భౌతికంగా. ఎలాగ మారిందంటే, అలాగ రైల్లో వెళుతుంటే ఒక స్టేషన్, నిడదవోలు లాంటి రైలు స్టేషన్లో రైలు ఆగింది. రైలు స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఉంటాడు కదా, ఆయన కొడుకు ఏదో పని మీద అక్కడికి వచ్చినాడు. ఆ పిల్లవాడు రైలు ఎక్కిపోతాగా కింద పడిపోయాడు. ట్రాక్ సాహసం చేసేది ఎవరు? వెండర్స్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రైలు అనేది మామూలుగా ఉంటుంది. మనకి జట్కా, రిక్షా, ఆటో, షేర్ ఆటో మాదిరి ఉంటుంది. అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో ఎక్కుతూ ఉంటారు. 2 చేతులతో పట్టుకొని కూడా మామూలుగా ఎక్కేవాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళే ట్రైన్ ఎక్కుతారు, తర్వాత వచ్చే ట్రైన్ కూడా ఎక్కుతారు. వాళ్ళకి ట్రైన్ ఆగాల్సినే పని లేదే. అదేంటి రన్నింగ్ ట్రైన్ కూడా వాళ్ళు ఎక్కుతారు. అలాగా స్టేషన్ మాస్టర్ కుమారుడు అపాయంలో ఉంటే ధైర్యం చేసి ఆ పిల్లని ట్రాక్లో నుండి బయటికి రప్పించి కాపాడాడు. స్టేషన్ మాస్టర్ ఎవరో ఈ వెండర్, అంటే కుకీస్ అమ్ముకునే పిల్లోడు చాలా సహాయం చేసాడని దగ్గరికి పిలిచినాడు. పేరు, బ్యాక్గ్రౌండ్ సంగతులన్నీ అడిగినాడు. ఏ ఉద్యోగం చేస్తే ఏం చేయట్లేదు చూస్తున్నారు కదా సార్, రోజు వెండర్గా నేను అన్ని అమ్ముకుంటున్నాను, కోకేసి న్యూస్ పేపర్స్ అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ రైల్వేలో ఒక ఉద్యోగం ఇస్తాం, వస్తావా అన్నాడు. వస్తాను సార్ అన్నాడు. అప్పుడు ఆయన రైల్వేలో ఆయనకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగం చేస్తుంటూ వార్తాపత్రికలు అమ్మడం మానేశాడు, బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ అమ్మడం మానేశాడు. ఆ ఉద్యోగంతో తనకు కొన్ని విషయాల మీద అవగాహన పెరిగింది. అంటే టెక్నికల్, మెకానికల్ కదా, అది మిషన్లు ఎట్లా పనిచేస్తాయి, మెకానిజం ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, మెథడాలజీ ఏంటి, ఇవన్నీ అవగాహన వచ్చి కొన్ని ప్రయోగాలు చేయడం ఆరంభించినాడు. ఇంటికి వచ్చి ఖాళీ సమయంలో కూడా ఆ ప్రయోగాలు చేస్తూ వచ్చిన డబ్బును అటు ఇటు తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాడు. తర్వాత అంతా ఇంత గొప్పవాడై ప్రపంచాన్ని శాసించే శాస్త్రవేత్త అయ్యాడు. ఇది నాన్న ఆయన లేకపోతే మీరు చీకట్లో ఉంటారు. ఇది నాన్న ఆయన లేకపోతే మీ మొబైల్ ఫోన్ పని చేయదు. ఇది నాన్న ఆయన లేకపోతే మీరు ట్రైన్ ఎక్కలేరు. ఇది నాన్న ఆయన లేకపోతే మైక్రోఫోన్ కూడా పని చేయదు. ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఇలాగన్నాడు, డోంట్ క్విట్. ఏ క్విట్టర్ కెన్ నెవర్ విన్, ఏ విన్నర్ కెన్ నెవర్ క్విట్. ఎప్పుడు నీకు అప్పగించిన పనిలో నుండి పారిపోవద్దు. పారిపోయేవాడు విజయశాలి కాదు, విజయశాలి పారిపోడు. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పమా? ఏ క్విట్టర్ విల్ నెవర్ విన్, ఏ విన్నర్ విల్ నెవర్ క్విట్. పారిపోయేవాడు విజయశాలి కాలేడు, విజయశాలి పారిపోడు. ఆయన ప్రపంచానికి 1000 పేటెంట్స్ సంపాదించిన. 1000కి పైన పేటెంట్లు. ఒక పేటెంట్ రావాలంటే ఎంత కష్టం తెలుసా? చాలా చాలా కష్టం. శాస్త్రవేత్తలు అందరు పేటెంట్లు కలిసినా ఆయన అన్ని కావు. చదువు లేదు. న్యూస్ పేపర్లు అమ్ముకునేవాడు.
ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రైల్వే వాళ్ళందరూ ఉంటే మీ అందరికి ఉద్యోగం రావడానికి ఆయనే కారణం. ఎలక్ట్రిసిటీ లేదనుకో, బల్బ్ లేదనుకో, మీరు అంత ఇంట్లో కూర్చోవాలి. నో జాబ్, నో ఏపీ జెన్కో, నో ఏపీ ట్రాన్స్కో, ఎలక్ట్రిసిటీ బోర్డు, కరెంట్కి ఇప్పుడు లైన్ మ్యాన్లు వాళ్ళు చాలా జబర్దస్త్ చేస్తారు కదా. మా చుట్టూ తిరగాలి. అసలు లైన్ మ్యాన్ అంటే ఏమనుకున్నావు, జై అంటే ఏమనుకున్నావు, డి అంటే ఏమనుకున్నావు, మీరు అందరికంటే ఏమనుకున్నావు అక్కడ ఉన్నాడు. ఆయన లేకపోతే నువ్వేమేంటో చూడు. ఇలాంటి ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు. కొన్ని కోట్ల కంపెనీలు వచ్చినాయి. ట్యూబ్ లైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకళ్ళు సోనీ అంటారు, ఒక ఫిలిప్ అంటారు, ఒకళ్ళు క్రాంప్టన్ అంటారు. ఇలాగ రకరకాల కంపెనీలు వచ్చినాయి. వీటన్నిటికి ఆద్యుడు ఒకే ఒక్కడు. ప్రపంచం ఈ దినాన్ని వెలుగుతుంది. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. ఈ దినాన్ని వెలుగుతుంది. వెలుగులో మనం కూర్చున్నాం. బ్యాకప్ ఉంది, బ్యాటరీస్లో కూర్చున్నా. బ్యాటరీ లేకపోతే పని జరగదు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్, ఇవన్నీ ఆయన ద్వారా ప్రపంచానికి ఇచ్చిన కొన్ని కొత్త కంపెనీలు, పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసినారు. ఆయన ఏర్పాటు చేసిన కంపెనీని జీఈ అని ఒకటి ఉంటుంది, జనరల్ ఎలక్ట్రికల్స్, అమెరికన్ కంపెనీ. జీఈ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే ప్రార్థన చేసుకొని తీసుకోండి. మీరు జీఈ తీసుకోరు, ఎల్జీ తీసుకుంటారు. ఎల్జీ ఎందుకు తీసుకుంటారు? లుక్ గుడ్. ఆ జీ కంపెనీలు ఎన్ని చేశాడో లెక్కలేనన్ని చేశాడు. సరే, జీవితం ఒక రోజు భిన్నంగా మారుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. సరిపోయింది. అమ్మకు మంచి భూస్థాపన చేయాలనుకున్నాడు. తర్వాత తన భూస్థాపన కొరకు అంత సిద్ధపడి ఆమె పార్థివ దేహాన్ని ఇలాగ ఒక పెద్ద హాల్లో పెట్టినారు. వచ్చి పరిచయం వాళ్ళంతా చూసిపోతున్నారు. ఎలా అంటే, కొడుకుని కన్నావమ్మా, ఎంత ధన్యరాలు నీవు, ప్రపంచాన్ని వెలిగించిన కొడుకుని కన్నావు. అలా వచ్చిన వాళ్ళంతా చూసి తనవి తీరి ఈయనకి షేకండ్ ఇచ్చి ఇంత ఏడ్చి పోతుంటే ఈయన వాళ్ళ ఏడుపును భరించలేక, ఈయన ఏడుపును భరించలేక ఆ పార్థివ దేహంలో నుండి వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు. మా అమ్మ గదిలో ఏం పెట్టిందో అని వెతకడం ఆరంభించినాడు. పాత బైబిల్ కనిపించింది. ఇదే నా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నాడు. వెళ్ళి ఆ బైబిల్లో చూస్తే ఒక కవర్ కనిపించింది. ఆ కవర్లో ఏముందని చూస్తే ఒక ఉత్తరం కనిపించింది. ఆ ఉత్తరం ఎవరు రాశారు అంటే, ఆ రోజు టీచర్ రాసింది కదా ఈ పిల్లోని గురించి. ఇప్పుడు చదవడం ఆరంభించినాడు. ఏం రాసినారంటే, దిస్ బాయ్ ఈజ్ స్టూపిడ్, వేస్ట్, ఫూలిష్, యూజ్లెస్, డోంట్ సెండ్ హిమ్ టు ద స్కూల్, హి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అవర్ స్కూల్. ఈ పిల్లవాడు అవివేకి, తెలివి లేనోడు, వ్యర్థుడు, నిష్ప్రయోజనమైన వాడు. ఈ పిల్లోని స్కూల్కి పంపించొద్దండి. ఆ పిల్లోనికి మేము స్కూల్లో చదువు చెప్పేంత దిగజారిపోలేదు. ఎలాగన్నారో మీ కడుపు మీ దగ్గర పెట్టుకోండి, మీరే చదివించుకోండి. ఆ ఉత్తరం వాళ్ళమ్మ చదివిన తర్వాత పిల్లవాడికి తెలియకుండానే పెంచి పెద్ద చేసింది. ఆ ఉత్తరానికి చివరిలో టీచర్ రాసి సంతకం చేశారు కదా, డేట్ వేసి. అక్కడ వాళ్ళ మేము మాట రాసింది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ 4:13. ఉత్తరం తీసుకున్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయానికి హత్తుకున్నాడు. నేను స్టూపిడ్ అంటే మా టీచర్కి. ఇప్పుడు ఐ బికెమ్ ఏ సైంటిస్ట్. నేను వేస్ట్ ఫెలో అంటే మా టీచర్కి. ఇప్పుడు నా వల్ల ప్రపంచం వెలుగుతుంది. నన్ను స్కూల్కి పంపించొద్దని మా టీచర్ రాసి పంపించింది. ఇప్పుడు స్కూల్లే నేను స్టార్ట్ చేశాను. నేను అన్ఫిట్ అని పంపించింది. ఇప్పుడు ఎంతోమంది అన్ఫిట్ అయిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా నేను ఉద్యోగాలు ఇస్తున్నాను. ఇది మార్చింది నా తల్లి వాడిన వాక్యం. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. తల్లి పార్థివ దేహం దగ్గరికి వచ్చినాడు. ఉత్తరం పట్టుకున్నాడు. అలాగూ కాఫిన్ మీద వాలిపోయాడు. శవపేటిక మీద ఏడవడం ఆరంభించినాడు. టీచర్కు ఉపయోగపడని వ్యక్తిని తల్లి శాస్త్రవేత్తగా తీర్చిదిద్దింది. స్కూల్కి అనర్హులైన వ్యక్తిని
ప్రపంచానికి అర్హుడైన పౌరునిగా తయారు చేసింది. దేనికి సూటు కాని వ్యక్తిని ప్రపంచానికి సూట్ అయ్యేటట్టు చేసింది. అమ్మా, నీ రుణం నేను ఎలాగ తీర్చుకోగలను? అమ్మా అమ్మా అమ్మా. అలాగ పార్థివ దేహం మీద పడిపోయాడు. తన స్నేహితులు బంధువులు వచ్చి ఆయన కన్నీరు తుడిచి కూర్చోబెట్టి ఆయనకి నీళ్ళు ఇస్తే ఆయన స్పృహ తప్పిపోయాడు. తర్వాత లేపిన తర్వాత ఆయన అడిగారు, ఎందుకు ఇలాగ అయిపోయావు? ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోయావు? అమ్మ చనిపోయింది వాస్తవమే, పరిస్థితులన్నీ వాస్తవమే అంటే అప్పుడు చెప్పాడు, ఐఎమ్ ఎ స్టూపిడ్ ఫర్ ఎ టీచర్. 9 నెలలు మోసి కన్న నా తల్లికి ఐఎమ్ ఎ సన్, ఫర్ ద వరల్డ్ ఐఎమ్ ఎ సైంటిస్ట్. ప్రపంచం చిన్నపోయింది. ఇప్పటికీ న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఆయన యొక్క మ్యూజియం, వాళ్ళ అమ్మ యొక్క మైనపు ముద్దతో తయారు చేసిన విగ్రహం కూడా కనిపిస్తుంది. ఒక స్త్రీ తన కుమారుని అలాగా మార్చగలిగితే యేసు మనిషిని జీవితాన్ని మారుస్తాడు. ఒక్క వాక్యము, నన్ను బలపరచు క్రీస్తు నేను సమస్తము చేయగలను, మనుషుని యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఈ రాత్రి యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కూడా సమాజము, లోకము, ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు స్టూపిడ్, అన్ఫిట్, అన్ప్రాఫిటబుల్, యూజ్లెస్, వేస్ట్, నన్ను కూడా అలాగే తిట్టారు. వ్యర్థుడు, ఉపయోగం లేనివాడు, నిరుపయోగి, అన్ఫిట్ అనే రకరకాలుగా తిడుతూ ఉన్నారేమో. రాత్రి యేసు ప్రభు శరణొచ్చు. యేసు నీవే నా శరణు, నీ శిలువ దగ్గరికి వస్తున్నాను. నేను సమాజానికి ఉపయోగం లేదంట, నీకేమైనా ఉపయోగమా? నేను మా ఇంట్లో బరువయ్యానంట, నువ్వేమైనా నన్ను చేర్చుకుంటావా? నన్ను లోకం నిరాకరించిందంట, నువ్వేమైనా నన్ను స్వీకరిస్తావా? ఈ జవాబేంటి? కళ్ళు మూయండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అందరికీ